Hello everyone, welcome to our YouTube channel MSR Academy. Today I am going to teach you about the tenses. Friends, ఈ రోజు క్లాస్లో మనం టెన్స్ గురించి నేర్చుకోబోతున్నాం. ఈ టెన్స్ అనేది ఎంటైర్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ మొత్తానికి ఒక హార్ట్ లాంటిది, హృదయం లాంటిది. ఈ టెన్స్ని ఎంత త్వరగా మనం నేర్చుకోగలిగితే అంత త్వరగా మనం లాంగ్వేజ్ని డెవలప్ చేసుకున్న వాళ్ళం అవుతాం. లేట్ చేయకుండా మనం సబ్జెక్ట్లోకి ఎంటర్ అయినట్లయితే టెన్స్ గురించిన వివరాలు తెలుసుకుందాం. టెన్స్ అంటే టెన్స్ ఈజ్ ఏ ఫార్మ్ ఆఫ్ ఏ వర్బ్ విచ్ షోస్ టైమ్ ఆఫ్ యాన్ యాక్షన్. టెన్స్ అనేది ఒక ఫార్మ్ ఆఫ్ వర్బ్. లాస్ట్ క్లాస్లో మనము వర్బ్స్ గురించి తెలుసుకున్నాం ఫ్రెండ్స్. ఈ టెన్స్ అనేది ఒక రకమైన వర్బ్. V1 అవ్వచ్చు, V2 అవ్వచ్చు, V2, V3, V4 ఆర్ V5. వీటిలలో ఏదైనా ఒక వర్బ్ అవుతుంది. అలాగే ఆ వర్బ్ ఏం చెప్తుంది అంటే పని యొక్క సమయాన్ని తెలియపరుస్తుంది. టెన్స్ ఈజ్ నథింగ్ బట్ టైమ్ ప్లస్ యాక్షన్. టెన్స్ అంటే ఒక పని, ఆ పని జరిగిన సమయాన్ని తెలియపరిచేస్తుంది. దాన్నే మనం టెన్స్ అంటున్నాం. తెలుగులో క్లియర్గా చూసినట్లయితే ఒక ఖచ్చితమైన లేదా నిర్ణీత సమయంలో జరుగు లేదా జరిగే పనులను తెలియచేస్తుంది. టెన్స్ అనేది ఏం చెప్తుంది అంటే ఒక ఖచ్చితమైన సమయానికి జరిగే పనులు కావచ్చు, జరిగిపోయిన పనులు కావచ్చు, మనకి తెలియపరచడాన్ని మనం టెన్స్ అంటున్నాం. ఈ టెన్స్ని సింపుల్ ఫామ్లో మనం చూస్తే టైం ప్లస్ యాక్షన్ అంటున్నాం. యాక్షన్ ఈజ్ నథింగ్ బట్ వర్క్. ఈ టెన్సెస్ అనేవి రెండు రకాలుగా ఉన్నాయండి. అవి మెయిన్ టెన్సెస్ 3 ఉన్నాయి, సబ్ టెన్సెస్ 4 ఉన్నాయి. ఈ మెయిన్ టెన్సెస్ అనేవి ద ప్రజెంట్ టెన్స్, ద పాస్ట్ టెన్స్, ద ఫ్యూచర్ టెన్స్. హియర్ వీ హ్యావ్ సబ్ టెన్సెస్ ఆల్సో. సబ్ టెన్సెస్లో మొదటిది సింపుల్ టెన్స్, రెండవది కంటిన్యూస్, పర్ఫెక్ట్ టెన్స్, పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్సెస్ అని అవుతుంది. సైమల్టేనియస్గా ఈ అన్ని సింపుల్ టెన్సెస్లోనూ మనం డూ ఫార్మ్స్ అనబడే హెల్పింగ్ వర్బ్స్ని యూజ్ చేస్తున్నాము. అలాగే కంటిన్యూస్ టెన్సెస్లో బీ ఫార్మ్స్ని యూజ్ చేస్తున్నాము. పర్ఫెక్ట్ మరియు పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్సెస్లో హ్యావ్ ఫార్మ్స్ అనే హెల్పింగ్ వర్బ్స్ని యూజ్ చేస్తున్నాం. అయితే ఎప్పుడైతే మనం ఈ ఫ్యూచర్ అనే టెన్సెస్ అన్నిటిలోనూ ఈ వెర్బల్తో, ఈ హెల్పింగ్ వర్బ్స్తో పాటే ఫ్యూచర్ రిలేటెడ్ షెల్ కావచ్చు, విల్ కావచ్చు అనే వాటిని కూడా యూజ్ చేస్తాము. అవి పర్టికులర్ ఆ టెన్స్ని ఎప్పుడైతే మనము నేర్చుకుంటున్నామో ఆ సందర్భంలో క్లియర్గా చూద్దాం ఫ్రెండ్స్. ఎందుకు ఇవి పర్టికులర్గా ఇక్కడే మెన్షన్ చేస్తున్నామంటే ఈ హెల్పింగ్ వర్బ్స్ గురించి సబ్ టెన్స్లతో పాటే మనం నేర్చుకోగలిగితే ఫ్యూచర్లో మనం నేర్చుకోబోయే యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ కావచ్చు, డైరెక్ట్, ఇండైరెక్ట్ అనే గ్రామర్ టాపిక్లకి చాలా ఉపయోగపడతాయి. అందువల్ల ఇక్కడే వీటిని సబ్ టెన్స్తో పాటే వాటి యొక్క హెల్పింగ్ వర్బ్స్ను నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ఈ 3 మెయిన్ టెన్సెస్ అండ్ 4 సబ్ టెన్సెస్ని మల్టిప్లై చేస్తే టోటల్ మనకి 12 టెన్సెస్ వస్తాయండి. ఆ 12 టెన్సెస్ వచ్చే విధానం ఒకసారి చూద్దాం. మెయిన్ టెన్స్ అయినటువంటి ద ప్రజెంట్తో ఆల్ సబ్ టెన్సెస్ని మనం మల్టిప్లై చేస్తే వచ్చేవి ప్రజెంట్ సింపుల్ టెన్స్, ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్, ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. ఈ 4 సెట్స్ వస్తాయి. అలాగే ఈ పాస్ట్తో అన్ని సబ్ టెన్స్ను మల్టిప్లై చేస్తే పాస్ట్ సింపుల్, పాస్ట్ కంటిన్యూస్, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. ఫ్యూచర్ని చూసినట్లయితే ఫ్యూచర్ సింపుల్ టెన్స్, ఫ్యూచర్ కంటిన్యూస్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అనేవి రావడం జరిగింది. ఈ టోటల్ 12 టెన్సెస్ మనం ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. అయితే వీటిలో మొదటిది అయినటువంటి సింపుల్ టెన్స్ గురించి మనం ఇప్పుడు చూసాము. దానికి వెళ్ళే ముందు ప్రీవియస్గా జరిగిన అన్ని క్లాసెస్లోనూ ఒక స్ట్రక్చర్ నుంచి మనం లాంగ్వేజ్ చాలా త్వరగా నేర్చుకోవచ్చు అని చెప్తున్నాము. ఆ స్ట్రక్చర్ ఏంటి అంటే సబ్జెక్ట్ ప్లస్ హెల్పింగ్ వర్బ్ ప్లస్ మెయిన్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్. మనం ఇప్పుడు నేర్చుకోబోయే ప్రతి టెన్స్లోనూ ఆల్మోస్ట్ మనకి ఈ స్ట్రక్చర్ అనేది కనిపిస్తుంది. దాన్ని ఎలా వాడాలి అనేది స్టాండర్డ్ స్ట్రక్చర్ ఇది. అయితే పర్టికులర్ టెన్స్ని బట్టి మనము ఈ హెల్పింగ్ వర్బ్స్ అలాగే మెయిన్ వర్బ్స్ చేంజ్ చేస్తూ మాత్రమే చూస్తాం. అందుకొరకు ఈ హెల్పింగ్ వర్బ్స్ అనేవి ఏ టెన్స్లో అంటే ఏ సబ్ టెన్స్లో ఎలాంటి హెల్పింగ్ వర్బ్స్ వాడతాం అనేది ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఇప్పుడు డైరెక్ట్గా మనము సింపుల్ ప్రజెంట్ టెన్స్ గురించి చూద్దాం. ఆ సింపుల్ ప్రజెంట్ టెన్స్ నిజ జీవితంలో ఏ సందర్భాల్లో అది ఉపయోగపడుతుంది, దాని యొక్క స్ట్రక్చర్ ఏంటి అనే వివరాలు ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్. ప్రజెంట్ సింపుల్ టెన్స్, ఈ టెన్స్ని మనం ప్రజెంట్ ఇండెఫినెట్ టెన్స్ అని కూడా అంటున్నాం. ఈ టెన్స్ యొక్క స్ట్రక్చర్ సబ్జెక్ట్, మెయిన్ వర్బ్ 1, ఆబ్జెక్ట్. అలాగే ఈ స్ట్రక్చర్ యొక్క
ఉపయోగాలు గోయింగ్ ఫార్వర్డ్ మనం తెలుసుకుంటాం. అలాగే క్లూ వర్డ్స్, ఈ టెన్స్కి సంబంధించిన క్లూ వర్డ్స్ ఎలా ఉన్నాయంటే ఆల్వేస్, రెగ్యులర్లీ, డైలీ, ఎవ్రీడే, ఎవ్రీ వీక్, ఎవ్రీ మంత్, ఎవ్రీ ఇయర్, వన్స్ ఇన్ ఏ వీక్, ట్వైస్ ఇన్ ఏ మంత్, జనరలీ, ఆఫెన్, యూజువలీ, సెల్డమ్ అనే ఇంకా కొన్ని వర్డ్స్ మనకి కీవర్డ్స్గా పనిచేస్తాయి. ఎప్పుడైనా ఒక సెంటెన్స్లో మనకి ఈ వర్డ్స్ కనిపించాయంటే అది మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్గా గుర్తించవచ్చు. అలాగే ఈ స్ట్రక్చర్ని బేస్ చేసుకొని కూడా మనం గుర్తించవచ్చు. కాకపోతే స్ట్రక్చర్తో పాటే యూసేజ్ అనేది చాలా ఇంపార్టెంట్. మనకి యూసేజ్ చూస్తే ఏ ఏ సందర్భాల్లో మనం ఈ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ని వాడాలంటే ఫస్ట్ కేసు వచ్చి హ్యాబిచువల్, రెగ్యులర్, రిపీటెడ్ యాక్షన్స్. మనం ప్రతిరోజు అలవాటుగా రిపీటెడ్గా చేసే పనులను సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ఈ స్ట్రక్చర్ ఉపయోగించి మనం చెప్పవలసి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, షీ కుక్స్ ఫుడ్ ఎవ్రీడే. ఆమె ప్రతిరోజు వంట చేస్తుంది. రెగ్యులర్గా చేస్తుంది, హ్యాబిచువల్గా అండ్ రిపీటెడ్గా చేస్తుంది. కనుక ఈ వర్క్ని ఈ టెన్స్లో మాత్రమే, అంటే సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో మాత్రమే మనం చెప్పవలసి ఉంటుంది. అలాగే హీ గోస్ టు ఆఫీస్ రెగ్యులర్లీ. అతను ప్రతిరోజు రెగ్యులర్గా ఆఫీస్కి వెళ్ళడం జరుగుతుంది. ఇలాంటి సందర్భాల్లో మనం ప్రజెంట్ సింపుల్ టెన్స్ను ఉపయోగిస్తాం. రెండవ యూసేజీ యూనివర్సల్ ట్రూత్స్. ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా ఆ స్టేట్మెంట్స్ ప్రతి ఏరియాలోనూ నిజమని నమ్మాలి. వీటినే ఫ్యాక్ట్స్ అని కూడా అని చెప్పేసి అంటూ ఉంటాం. వాటిలలో ఎగ్జాంపుల్ ద సన్ రైజెస్ ఇన్ ది ఈస్ట్. ఇది ప్రపంచంలో ఎవరైనా యాక్సెప్ట్ చేయవలసిందే. ద సన్ రైజెస్ ఇన్ ది ఈస్ట్. థర్డ్ కేటగిరీ సైంటిఫిక్ ట్రూత్స్ ఆర్ సైంటిఫిక్ ఫైండింగ్స్ అని చెప్పేసి అంటాం. వాటర్ బాయిల్స్ ఎట్ 100 degrees సెంటిగ్రేడ్. సైంటిఫిక్గా అది ప్రూవ్ చేయబడింది. 100 degrees సెంటిగ్రేడ్ దగ్గర వాటర్ అనేది బాయిల్ అవ్వడం జరుగుతుంది. ఇలాంటివన్నీ మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో మాత్రమే చెప్పవలసి ఉంటుంది. ఫోర్త్ కేటగిరీలో ప్రోవర్బ్స్, సామెతలు అంటాం తెలుగులో. వీటినన్నింటినీ సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో మాత్రమే చెప్పాలి. వాటిలో మొదటి హెల్త్ ఈజ్ వెల్త్. హెల్త్ ఈజ్ వెల్త్ అనేది ఒక సామెత కాబట్టి దాన్ని సింపుల్ ప్రెజెంట్ టెన్స్లోనే చెప్పడం జరుగుతుంది. అలాగే ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్. ఇలాంటివన్నీ సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో చెప్తాం. అలాగే ప్లాన్డ్ ఫ్యూచర్ యాక్షన్స్. ప్లాన్డ్ ఫ్యూచర్ యాక్షన్స్ ఎగ్జాంపుల్ ద్వారా చూసి మళ్ళీ ఎక్స్ప్లెనేషన్కి వద్దాం ఫ్రెండ్స్. ద పిఎం విజిట్స్ వైజాగ్ టుమారో. ఇక్కడ టుమారో అని ఉంది కానీ టెన్స్ ఏమో సింపుల్ ప్రెజెంట్ టెన్స్. రేపు జరగబోయే పనులను కూడా సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో చెప్పవచ్చు. దానిని ప్లాన్డ్ ఫ్యూచర్ యాక్షన్స్ అంటున్నాం. ఇలాంటివి ఫ్యూచర్లో జరగబోయేవి ముందుగానే మనం ప్లాన్ చేసుకొని ఉన్నట్లయితే అలాంటి వర్క్స్ అన్నింటినీ మనం ప్రజెంట్ సింపుల్లో చెప్పవచ్చు. ఈ యూసేజీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఎక్కువగా మనకు ఉపయోగపడే అవకాశం ఉంది. క్లియర్గా ఫోకస్ చేసి నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. అలాగే స్కూల్స్, యూనివర్సిటీసు రీఓపెన్ అంటే సమ్మర్లో క్లోజ్ చేసి తర్వాత రీఓపెన్ చేసే డేట్ ఏదైతే ఉందో అది ఆల్రెడీ ఫిక్స్ చేసుకొని ఉంటారు. వాటిని కూడా మనం ప్లానెడ్ ఫ్యూచర్ యాక్షన్స్ కేటగిరీలో సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో చెప్పవచ్చు. అలాంటి ఈ విధంగా చెప్పవచ్చు. ఆ స్కూల్ రీఓపెన్స్ ఆన్ June 12th అని చెప్పవచ్చు. కాకపోతే ఇవి రెగ్యులర్గా మనము వాడవలసిన టెన్స్కి ఉపయోగపడే స్ట్రక్చరు, యూసేజీ, క్లూ వర్డ్స్. కాకపోతే స్పోకెన్ లాంగ్వేజ్ డెవలప్ చేసుకోవాలి అంటే మనం ఈ విధంగా ప్రాక్టీస్ చేసినట్లయితే తక్కువ సమయంలో ఎక్కువ వర్డ్స్ మనం ప్రాక్టీస్ చేసిన వారు అవుతాం. అంటే ఇక్కడ చూసినట్లయితే మీరు టోటల్ మనకి 7 సబ్జెక్టివ్ ప్రొనౌన్స్ చెప్పాము. ఆ 7 సబ్జెక్టివ్ ప్రొనౌన్స్తో ఒకే వర్బ్ తీసుకొని ఏ విధంగా మనం ఎగ్జాంపుల్ చూసామనేవి చూద్దాం. సపోజ్ ఐ అనే సబ్జెక్టు, గో అనే వర్బ్ని తీసుకుని ఆబ్జెక్ట్గా మనము ఏదైనా కన్సిడర్ చేస్తే సెంటెన్స్ ఫార్మేషన్ ఎలా ఫామ్ అవుతుందో చూద్దాం. ఐ గో టు టెంపుల్ ఎవ్రీడే. నేను టెంపుల్కి ప్రతిరోజు వెళ్తాను. ఇట్స్ మేబీ ఏ టెంపుల్, మాస్క్ ఆర్ చర్చ్, వాట్ ఎవర్ ఇట్ మేబీ, వాట్ ఎవర్ యూ వాంటెడ్ టు టేక్. దీన్ని ఐ గో టు టెంపుల్ ఎవ్రీడే అనొచ్చు. అదేవిధంగా ఐ డూ గో టు టెంపుల్ అని చెప్పేసి అనొచ్చు. ఫ్రెండ్స్ ఆల్రెడీ ఇది డిస్కస్ చేయడం జరిగింది. మనం వర్బ్స్ మాట్లాడుకునేటప్పుడు V1 అనే వర్బ్ని మనం డూ కాంబినేషన్లో రాసుకోవచ్చు అని చెప్పడం జరిగింది. V1 డూ ప్లస్ V1 అంటే గో అని ఉంటే దాన్ని ఏ విధంగా రాయొచ్చండి? డూ ప్లస్ గోగా రాయొచ్చు.
గోస్ అనేది ఉంది అంటే ఇది కూడా V1 అవుతుంది. దీన్ని డస్ ప్లస్ గోగా రాయొచ్చు. వెంట్ V2 అనే వెర్బ్ వస్తే దాన్ని డిడ్ ప్లస్ గోగా రాసుకోవచ్చు అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఆ వర్బ్స్ గురించి మనకి ఎంత క్లారిటీ ఉంటే అంత త్వరగా మనం లాంగ్వేజ్ నేర్చుకోవచ్చు. ఇప్పుడు ఈ రెండు స్టేట్మెంట్స్ కరెక్ట్గా ఉంటాయండి, రెండు కరెక్టే. ఐ డూ గో టు టెంపుల్ ఎవ్రీడే అన్నా, ఐ గో టు టెంపుల్ అన్నా రెండు ఒకే అర్థాన్ని ఇస్తాయి. ఈ ప్యాటర్న్ వల్ల మనకు కలిగే ఉపయోగాలు ఏంటి అంటే హెల్పింగ్ వర్బ్ను మనం ఐడెంటిఫై చేయొచ్చు. ఒక హెల్పింగ్ వర్బ్ను మనం ఐడెంటిఫై చేయగలిగామంటే మనకి రెండు విధాలుగా ఉపయోగపడుతుంది. ఒకటి నెగిటివ్ ఆన్సర్స్ చెప్పడానికి, రెండవది క్వశ్చన్స్ ఫామ్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఈ సెంటెన్స్లో ఉన్న హెల్పింగ్ వర్బ్ తర్వాత నాట్ అని మనం మెన్షన్ చేసినట్లయితే నెగిటివ్ స్టేట్మెంట్ వస్తుంది. ఐ డు నాట్ గో టు టెంపుల్ అవుతుంది. అదే ప్రశ్నగా అడగాలంటే డూ ఐ, మనం ఏం చేసామండి, ఈ హెల్పింగ్ వర్బ్ని ఐ అనే సబ్జెక్ట్కి ముందు జాయిన్ చేస్తే అప్పుడు డూ ఐ గో టు టెంపుల్ ఎవ్రీడే, నేను ప్రతిరోజు టెంపుల్కి వెళ్తున్నానా అనే అర్థం వస్తుంది. అదేవిధంగా ఇక్కడ చూస్తే వీ గో టు టెంపుల్, రెండవ పాజిటివ్ వీ డూ గో టు టెంపుల్, వీ డు నాట్ గో టు టెంపుల్, డూ వీ గో టు టెంపుల్, మేము టెంపుల్కి వెళ్తూ ఉన్నామా ప్రతిరోజు అనే అర్థం వస్తుంది. ఇక యూ అనే సబ్జెక్ట్ మనం తీసుకుంటే యూ గో టు టెంపుల్, యూ డూ గో టు టెంపుల్, యూ డు నాట్ గో టు టెంపుల్, డూ యూ గో టు టెంపుల్ అనే అర్థాన్ని మనకి ప్రొవైడ్ చేస్తాయి. ఇక దే అనే సబ్జెక్టుని తీసుకుంటే సేమ్, మీకు కనిపించడం చాలా లెందీ టాపిక్ కనిపించినప్పటికీ ప్రొసీజర్ మాత్రం ఒకటే. ఒక్కసారి మీరు క్లియర్గా విన్నట్లయితే చాలా ఈజీ అవుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ ఎగ్జాంపుల్ మరొకసారి అర్థం, దే గో టు టెంపుల్, దే డూ గో టు టెంపుల్, రెండు పాజిటివ్స్ వస్తున్నాయి. ఇక దే డు నాట్ గో టు టెంపుల్ నెగిటివ్, డూ దే గో టు టెంపుల్ క్వశ్చన్ అవుతుంది. అదేవిధంగా ఇక్కడ నుంచి మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయాలని 5, 6, 7 చూస్తే ఇవి థర్డ్ పర్సన్ సింగులర్స్. ఈ థర్డ్ పర్సన్ సింగులర్ సబ్జెక్ట్ అంటే హీ, షీ, ఇట్కి కొంచెం చేంజ్ వస్తుంది. హీ గోస్ టు టెంపుల్ అంటాం. పైన ఎగ్జాంపుల్లో మీరు అబ్జర్వ్ చేస్తే హీ గో టు టెంపుల్ ఉంది, ఓన్లీ గో ఉంది. ఇక్కడ థర్డ్ పర్సన్ సింగులర్స్ కాబట్టి హీ గోస్ టు టెంపుల్ ఎవ్రీడే అని వచ్చింది. ఎప్పుడైతే మనకి గోస్ అనే వర్బ్ కనిపిస్తుందో దాన్ని ఈ విధంగా డివైడ్ చేసుకోవచ్చు అండి, డస్ గోగా డివైడ్ చేసుకోవచ్చు. అప్పుడు రెండవ పాజిటివ్ ఈ ఎగ్జాంపుల్కి హీ డస్ గో టు టెంపుల్ అవుతుంది. దాని నుంచి మనం నెగిటివ్ ఫామ్ చేయాలి అంటే సెంటెన్స్లో ఉన్న హెల్పింగ్ వర్బ్ తర్వాత నాట్ జాయిన్ చేస్తాం. డస్ అనేది హెల్పింగ్ వర్బ్, దాని తర్వాత నాట్ జాయిన్ చేసాం. హీ డస్ నాట్ గో టు టెంపుల్ ఎవ్రీడే, అతను ప్రతిరోజు టెంపుల్కి వెళ్ళడు అనే స్టేట్మెంట్ మనం ఇచ్చాం. దాన్ని ప్రశ్నగా మారిస్తే డస్ హీ గో టు టెంపుల్ ఎవ్రీడే, అతను ప్రతిరోజు టెంపుల్కి వెళ్తాడా అని ప్రశ్న అడుగుతున్నాం, రైట్. అదేవిధంగా ఈ 4, 5, 6, 7 అనే హీ, షీ, ఇట్ అనే ప్రొనౌన్స్కి ఎస్ ఫామ్ వస్తుంది. పైన మీరు చూస్తే మెయిన్ వర్బ్ 1 ఉంది, కానీ థర్డ్ పర్సన్ సింగులర్స్ అయినటువంటి హీ, షీ, ఇట్ అనే ప్రొనౌన్స్ ఎప్పుడైతే వస్తాయో ఈ మెయిన్ వర్బ్కి ఎస్ కానీ ఈఎస్ కానీ జాయిన్ అవుతుంది. ఆ ఎస్, ఈఎస్ వచ్చినప్పుడు దాన్ని డివైడ్ చేస్తే హెల్పింగ్ వర్బ్ను మనం బయటకు తీసుకొచ్చినట్లయితే అప్పుడు డస్గా మారుతుంది. ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్ చూస్తే షీ గోస్ టు టెంపుల్ ఎవ్రీడే, వీ షుడ్ నాట్ సే షీ గో టు టెంపుల్ ఎవ్రీడే. షీ గో టు టెంపుల్ అనేది రాంగ్ స్టేట్మెంట్ అవుతుంది. ఎందుకంటే ఇది థర్డ్ పర్సన్ సింగులర్ అయింది కాబట్టి దాని తర్వాత వచ్చిన వర్బ్ గోకి ఎస్ కానీ ఈఎస్ కానీ మనం జాయిన్ చేయవలసి ఉంటుంది. ఇప్పుడు షీ డస్ గో టు టెంపుల్ అనేది రెండో పాజిటివ్ స్టేట్మెంట్ అవుతుంది. ఈ రెండు స్టేట్మెంట్లు మనం రెగ్యులర్గా వాడచ్చండి. షీ డస్ నాట్ గో టు టెంపుల్ నెగిటివ్ అవుతుంది. డస్ షీ గో టు టెంపుల్ అనేది క్వశ్చన్గా మనం కన్సిడరేషన్ చేస్తాం. ఈ స్టేట్మెంట్ ఇట్ గోస్ టు టెంపుల్, ఇట్ డస్ గో టు టెంపుల్, ఇట్ డస్ నాట్ గో టు టెంపుల్, డస్ ఇట్ గో టు టెంపుల్ అనేవి గ్రామర్ పరంగా ఒక కరెక్ట్ అయినప్పటికీ ఇట్ అంటే లైఫ్లెస్ ఆబ్జెక్ట్ ఎక్కువగా మనం యూజ్ చేస్తాము. బట్ ఈ మీనింగ్ పరంగా మనం ఎలాంటి మీనింగ్ అనేది దీనికి పొందలేం ఫ్రెండ్స్. ఈ టెన్స్ని మీరు పూర్తిగా అబ్జర్వ్ చేసినట్లయితే రెగ్యులర్గా మనం వాడే డే టు డే లైఫ్లో వాడే లాంగ్వేజ్లో చాలా ఉపయోగపడుతుంది. ఒకసారి క్లియర్గా ఫోకస్ చేయండి. అలాగే ఇప్పుడు ఏ విధంగా అయితే మనము ఇక్కడ కనిపిస్తున్న 7 ప్రొనౌన్స్తో ప్రాక్టీస్ చేసామో అదేవిధంగా మీరు ఇక్కడ కనిపిస్తున్న హోంవర్క్ రిలేటెడ్ మీరు ప్రాక్టీస్ చేసినట్లయితే చాలా త్వరగా మీరు లాంగ్వేజ్ ఇంప్రూవ్ చేసుకోవచ్చు.
ఇక్కడ చూస్తే ఐ, వి, యు, దే ఈ 4 ప్రొనౌన్స్ని మీరు రైట్ అనే వర్బు, సింగ్ అనే వర్బు, ప్లే అనే వర్బుతో ఆబ్జెక్ట్స్ ఏమి ఇచ్చామండి? చెస్, సాంగు, ఎగ్జామ్. అవే వర్బ్స్, ఆబ్జెక్ట్స్ ప్రొనౌన్స్ చేంజ్ చేసి ఇచ్చాం. హీ, షీ, ఇట్ వచ్చినప్పుడు రైట్ కాస్త రైట్స్ అయింది, సింగ్ కాస్త సింగ్స్ అయింది, తర్వాత ప్లే కాస్త ప్లేస్ అయింది. దీంతో మనం ఎగ్జాంపుల్ ఫామ్ చేస్తే ఈ విధంగా రావాలి ఫ్రెండ్స్. ఐ రైట్ ద ఎగ్జామ్, ఐ డూ రైట్ ద ఎగ్జామ్, ఐ డు నాట్ రైట్ ది ఎగ్జామ్, డూ ఐ రైట్ ద ఎగ్జామ్. ఇలా 4 స్టేట్మెంట్స్ ఒక ఐతో మనం ఈ ఎగ్జాంపుల్తో క్రియేట్ చేయొచ్చు. ఈ విధంగా వీటితో మీరు ప్రాక్టీస్ చేసినట్లయితే చాలా త్వరగా మనము లాంగ్వేజ్ని నేర్చుకునే ప్రయత్నం చేయవచ్చు. సో చూడ్డానికి కొంచెం లెందీగా కనిపించినప్పటికీ చాలా ఈజీగా ఉంటుంది. దీన్ని ఒకసారి ఫోకస్ చేసి చదవండి. దెన్ వీ విల్ గెట్ బెనిఫిటెడ్ ఆఫ్ దిస్. This is for today. Signing off. This is Ramu. Have a nice evening.